హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగైన్ బ్యాక్ ఎట్ ద కాలేజ్. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, జయంత్ గడి బర్త్డే మొన్న అయింది, ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. సో ఇప్పుడు మనం అందరూ గ్యాదర్ అవుతున్నాం. గ్యాదర్ అయిన తర్వాత అందరూ కలిసి స్టార్ట్ అవుతాం తినడానికి వెళ్ళడానికి. మనం అయితే ఇప్పుడు క్లాస్ రూమ్ వెతకడానికి మన ఫ్రెండ్స్ హిమాగడిది ఎతకడానికి వచ్చాము. ఇక్కడ వస్తుంటే మన ఫ్రెండ్స్ కనబడ్డారు. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు మనం అయితే క్లాస్ రూమ్ వెతికి కీస్ తీసుకొని బయటకు వెళ్ళాలి, టైం అయిపోతుంది. మా అన్నయ్య ఫోన్ చేస్తే ఏ రాశి అంటే అని అన్నాడు. మా అమ్మని అడిగితే నాకు కర్కటక రాశి అనుకున్నా. కాదు, నీది కుంభాలు తింటావు కదా, కుంభరాశి నీది అంటే. సో మనకైతే క్లాస్ రూమ్స్ దొరికేసాయి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ పైకి వెళ్తున్నాం. ఏరా మార్నింగ్ మేడం, సాయంత్రం వస్తావు పోనీ హనుమంత్ వస్తాను పదా అంటే తీగ్రా బాబు. సరే చెప్పు, కట్ చేస్తాను. అట్ లాస్ట్ మనకి బండి అయితే సెట్ అయింది. సో ఇప్పుడు మనం అందరూ స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేద్దాం. ఓకే, మనమైతే ఇప్పుడు సెలబ్రేషన్స్కి వచ్చేసాం. సాయి తేజ వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేము లిఫ్ట్ నొక్కాము, లిఫ్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫుల్గా తింటాం, అంతే కదా. నేను డైట్లో ఉన్నాను, నో షుగర్స్. బిర్యానీ మసాలా కదా. బిర్యానీ ఏం చేస్తావు? బిర్యానీ షుగర్ కాదు. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు సెలబ్రేషన్స్కి వచ్చాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఇలా ఒక టేబుల్ తీసుకొని కూర్చున్నాం. చూపి మరి అదే సినిమాటిక్ ఈ ప్లేట్ ఒకసారి ఈ ప్లేట్ చూడండి. ఇది మనిషి తిన్నట్టయితే లేదు, ఒక ఎలుగుబంటి తిన్నట్టుంది. ఆ ఎలుగుబంటి ఇక్కడ పక్కనే ఉంది, ఈడే ఆ ఎలుగుబంటి. సో మనం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఫుడ్ తినడానికి అయితే వెయిట్ చేస్తున్నాం, ఫుడ్ కోసం. ప్లేట్లు కడడానికి వచ్చాం అనుకున్నావారా? మా వాడు వెజ్ అని చెప్పి స్ట్రగుల్ అవుతున్నాడు ఇందా నుంచి. ఏం చెప్పాలి? ఏముంటారా వెజ్ లో మహా అంటే పన్నీర్ లేదా మష్రూమ్ లేదా ఈ రెండు మిక్స్. మాయా అరే ఎక్స్క్యూజ్ వెజ్ మంచూరియా బిర్యానీ అంటుంది. వెజ్ మంచూరియా బిర్యానీ ఎందుకు ఉంటుందిరా? మన ఫుడ్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం తిన్న స్టార్ట్ చేస్తున్నాం. అరే లాస్ట్ టైం లా కాదు, సార్ ఖచ్చితంగా కరెక్ట్గా తిన్నాము. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఆర్ యు రెడీ? ఎవ్రీ డే ఆర్డర్ అనేది అంతే వస్తుంది, ఓడిపోతూ ఉంటాడు. చూద్దామా? చూసుకుందాం కదా. నేను తిన్నాను, అందుకని పోరా తింటున్నావు కదా. మనదైతే బిర్యానీ తినడం కూడా అయిపోయింది చూసుకున్నట్టయితే. కానీ మన ఫ్రెండ్ సంతోష్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ప్లేట్ అయితే ఖాళీ ఉంది. పాపం మా వాడు బిర్యానీ రాలేదని చెప్పి ఇన్స్టాలో మన ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు వీడియోస్. సో ఇప్పుడు మన తినడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఇప్పుడు ఫైనల్గా బిల్ కూడా వచ్చేసింది. అన్న ఈ ప్యాకెట్ మీకు కొన్ని అంటే మాకు ఎక్స్ట్రా ఒక 4 నాకు ఎక్స్ట్రా. అయితే ఇప్పుడు బిల్ పేమెంట్ చేసి ఇక్కడి నుంచి 50 రూపాయలు టిప్ పెట్టే రేంజ్కి వెళ్ళాడు మా జయంత్ గడు. నాడు అసలు పేమెంట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. కానీ మ్యాటర్ ఏంటంటే సంతోష్ గడికి ఇప్పుడే ఫుడ్ వచ్చింది. ఇక్కడ 20 రూపాయలు పెట్టి ఓకే, కానీ ఇంకా సంతోష్ ఇంకా తినడం అవ్వలేదు. సో సంతోష్ ఇంకా ఎంతసేపు తిన్నాక మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. బీచ్ నీకేం పని ఉందా? రే నువ్వు బయటికి వెళ్తావా? సో మనకి ఇప్పుడు పని ఏం లేదు కాబట్టి సాయి తేజని తీసుకొని బీచ్కి వెళ్తాం. అరే నన్ను వద్దురా, ఎగ్జామ్ పరిగెట్టుకుంటే ఎలా వెళ్తావా? ఆటో వెళ్తాను. ఓకే, ఓకే. మిషన్ కిడ్నాప్ సాయి తేజ్. ఇప్పుడు అందరూ సాయి తేజ్ని తీసుకొని బీచ్కి వెళ్తాం. ప్లీజ్. ఓకే, బీచ్లో కలుద్దాం. బాయ్. సక్సెస్ఫుల్గా తినడం అయితే కంప్లీట్ అయింది అండ్ బిల్ పేమెంట్ కూడా చేస్తాం. కానీ తర్వాత రిలీజ్ అయిందంటే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ యాడ్ అవ్వలేదని.
సో వాళ్ళకి మళ్ళీ డిస్కౌంట్ ఐడి కార్డ్ అవన్నీ ఇస్తే వాళ్ళు డిస్కౌంట్ కటింగ్ పోను మనకి మిగతా బ్యాలెన్స్ రిటర్న్ చేయడానికి తీసుకెళ్లారు దాన్ని వెరిఫై చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి అండ్ సక్సెస్ఫుల్గా మనకి సోమ్ ప్యాకెట్స్ కూడా మనం తీసుకున్నాం ఎక్స్ట్రాగా. సో సాయి తేజ్ బీచ్కి వెళ్ళడానికి చాలా ఎక్సైట్ అవుతున్నాడు. మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. మన బాయ్స్ అంతా వెనకాల ఉన్నారు. అరే ఈడికి ఎవడరా డ్రైవింగ్ ఇచ్చింది? ఆన్ చేయి చూద్దాం. కీ లేకుండా అదంతా ఎందుకు నీకు ఆన్ చేయరా? సరే నువ్వు బండి ఆన్ చేయి. అడుగురా కన్నీళ్ళు తెంచకరా రే, కన్నీళ్ళు తెలుసుక. ఓకే వీఆర్ బ్యాక్ అట్ ద కాలేజ్. సో ఇవాళ డే అయితే ఇలా ఎండ్ అయింది. ఇంకా ఎవరి కాళ్ళు ప్యాకప్ చెప్పేసుకొని ఇంకా నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతాను. మన సాయి తేజ్ లాస్ట్ గెలిచాడు, బీచ్కి అయితే తీసుకెళ్ళలేదు మనం. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇష్యూస్ కొంచెం చిన్నది. నౌ వీఆర్ గోయింగ్ టు చెక్అవుట్, ఎగ్జిట్ అయిపోతున్నాం. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ న్యూ వీడియోస్. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్. బట్ట ఓడి చెప్పండి ఈతలోకి వచ్చిందిరా.